అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కొన్ని ఉపవాసపు నెలలు ఏమున్నాయో, అంటే ఏ నెలలో ఏ ఉపవాసాలు ఉన్నాయో మనం ఇంతకుముందు చూడటం జరిగింది తెలుగు బుఖారీలో. రంజాన్లో అయితే కనుక నెల మొత్తం పూర్తిగా ఉపవాసాలు ఉండాలి. మరి మిగతా నెలల్లో ఉపవాసాల సంగతి ఏంటి? దీనికి సంబంధించి ఒక విషయం చూసినట్లయితే కనుక ఆయిషా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కొక్కసారి అదనపు ఉపవాసాలు ప్రారంభిస్తే కనుక నిరంతరం ఆచరిస్తూ పోతూ ఉంటారు. చివరికి మేము ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాలు విరమించరేమో అని అనుకునేవారు. అదేవిధంగా ఒక్కోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాలు వదిలివేసేవారు కూడా. అంటే రంజాన్ ఉపవాసాలు కాదు, మిగతా నెలల్లో ఉపవాసాల గురించి మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ.